ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కర్మ, బాధ, ఇంకా మన మనసుకున్న శక్తి గురించి. అసలు మన ఆలోచనలు మన అనుభవాల్ని ఎలా మారుస్తాయి చూద్దాం. చూశారు కదా ఈ వాక్యం? ఎంత శక్తివంతమైన మాటో కదా ఇది. అంటే మనం మాట్లాడే మాటలు ఒక రకమైన ప్రతిధ్వనుల్లాంటివి అన్నమాట. మనం ఏదైతే బయటికి పంపిస్తామో అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. సరే, మరి ఈ మాటల ప్రతిధ్వని అంటే ఏంటి? మనం పంపిన మాటలకి ప్రకృతి మనల్ని ఎలా జవాబుదారీగా చేస్తుందో కొంచెం వివరంగా చూద్దాం. సూత్రం చాలా సింపుల్ అండి. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఉదాహరణకి మన మాటల్ని వ్యంగ్యంగా, అవమానకరంగా, లేదంటే ఎవరినైనా చిన్నచూపు చూసేలా వాడితే చివరికి అదే రకమైన బాధ మనము అనుభవించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా ప్రకృతి నియమం లాంటిది. ఇది చూడండి, ఈ మాట దీనికి ఎంత చక్కగా సరిపోతుందో. అంటే మనం గొప్పగా మంచి పనులు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెయ్యకూడదు. మాటలతో ఇతరులను గాయపరచడం కూడా ఒక రకమైన అప్పే కదా. ఓకే, ఇప్పటిదాకా మాటల గురించి చూశాం. ఇప్పుడు దీనికి మూలమైన కర్మ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే కర్మ అంటే చాలామంది అనుకున్న దానికంటే చాలా పెద్ద విషయం. సాధారణంగా కర్మ అనగానే చేతులతో, కాళ్లతో చేసే పనులు అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి అసలైన కర్మ ఏంటో తెలుసా? మన ప్రతి ఆలోచన, మనం పలికే ప్రతి మాట. అంటే మనం శారీరకంగా చేసే పనులే కాదు, మానసికంగా మాటల ద్వారా చేసేవి కూడా కర్మ కిందికే వస్తాయన్నమాట. అన్నిటికంటే కూడా మనసుతో చేసే కర్మే అత్యంత శక్తివంతమైనది. దాని ప్రభావం ఏదో ఒక రకంగా కాదు, మన అన్ని ఇంద్రియాల ద్వారా మనం అనుభవించాల్సి వస్తుంది. అంటే మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయన్నమాట. సరే, ఇక్క నుంచి ఈ చర్చ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ప్రారబ్ధం వర్సెస్ కొత్త కర్మ. ఈ ఒక్క తేడా గనక మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో కష్టాలను చూసే దృక్పథమే పూర్తిగా మారిపోతుంది. మొదటగా ప్రారబ్ధ కర్మ అంటే ఏంటో చూద్దాం. దీనిని మనం మార్చలేని విధి అనుకోవచ్చు. అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు, బాధలు మనం తప్పించుకోలేనివి. ఇది మనకు రాసిపెట్టి ఉన్న స్క్రిప్ట్ లాంటిదన్నమాట. దానికి పూర్తి భిన్నంగా ఉండేది కొత్త కర్మ. ఇది మనకి ఎదురైన సవాలు గురించి కాదు, ఆ సవాలుకి, ఆ కష్టానికి మనం ఎలా స్పందిస్తాం, మన రియాక్షన్ ఏంటి అనే దాని గురించి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ స్లైడ్ మొత్తం ఈ చర్చకు గుండెకాయ లాంటిది. ఒకవైపు ప్రారబ్ధం అంటే మనకొచ్చిన కష్టాలు, మరోవైపు కొత్త కర్మ అంటే ఆ కష్టాలకు మన స్పందన. ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించడమే అసలైన తెలివి. ఒకటి విధి అయితే రెండోది పూర్తిగా మన చేతుల్లో ఉన్న ఎంపిక. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, అయ్యో ఇదంతా నా తలరాత, నా ముఖాన ఇలా రాసుంది అని బాధపడతాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. మనకొచ్చే కష్టం ప్రారబ్ధం కావచ్చు, కానీ దానివల్ల మనం పడే మానసిక వేదన అది మన ప్రారబ్ధంలో లేదు, దాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. స్వయంకృత వేదన అంటే మనకు మనమే సృష్టించుకునే బాధ. మరి ఈ అనవసరమైన బాధను మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం? ఆ ప్రక్రియను ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో. స్టెప్ 1, ప్రారబ్ధం వల్ల ఏదో ఒక బాధ వస్తుంది, అది తప్పదు. కానీ స్టెప్ 2, మన మనస్సుని అదుపు చేసుకోలేకపోతాం. అప్పుడేమవుతుంది? స్టెప్ 3, కోపం, ఇతరులను నిందించడం, చిరాకు ఇవన్నీ మొదలవుతాయి. ఈ రియాక్షనే స్టెప్ 4 కొత్త దుష్కర్మను సృష్టిస్తుంది. దాని ఫలితమే స్టెప్ 5 మనం అనుభవించే తీవ్రమైన మానసిక వేదన. చూసారా, అసలు బాధ వేరు, మనం సృష్టించుకునే వేదన వేరు. ఇవి మన రోజువారీ జీవితంలో చూసేవి. పనులు అనుకున్నట్టు జరగకపోతే వెంటనే ఇంకొకరిని నిందించడం, మనకు కొంచెం అగౌరవం జరిగిందనిపిస్తే చాలు అహంకారంతో విరుచుకుపడటం, ఎదుటివాళ్లు సరిగా మాట్లాడలేదని కోపం తెచ్చుకోవటం, మనకు నచ్చని వాళ్ళని ఎవరైనా పొగిడితే తట్టుకోలేకపోవటం. ఇవన్నీ మనం ఆ క్షణంలో కొత్త కర్మను ఎలా సృష్టించుకుంటున్నామో చెప్పడానికి చిన్న ఉదాహరణలు మాత్రమే. సరే, ఈ బాధాకరమైన చక్రాన్ని అర్థం చేసుకున్నాం కదా. మరి దీని నుండి విముక్తికి మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. పరిష్కారం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ చాలా శక్తివంతమైనది. మన మనసుని, మన మాటల్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే మనం కొత్తగా సృష్టించుకునే ఈ బాధ, ఈ వేదనను అసలు అనుభవించాల్సిన పనే లేదు. అంతా మన చేతుల్లోనే ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. బాధకి, వేదనకి ఉన్న తేడా. బాధ అనేది శరీరానికి కలిగేది, అది ఫిజికల్. కానీ వేదన అనేది మనసు అనుభవించేది, అది మెంటల్. ఈ రెండూ ఒకటి కాదు. అందుకే నిజమైన ఆనందం అంటే జీవితంలో బాధే లేకపోవటం కాదు, ఎందుకంటే అది అసాధ్యం. నిజమైన ఆనందం అంటే అది ఒక మానసిక స్థితి, అది పూర్తిగా మన నియంత్రణలో ఉంటుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల ఆనందంగా ఉండగలగడం. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సింది ఇదే:
జీవితంలో బాధ అనేది తప్పదు, అది అనివార్యం. కానీ వేదన అనేది ఒక ఎంపిక, అది మన స్పందన. ఈ రెండింటిలో ప్రారబ్ధమైన బాధను మనం నియంత్రించలేకపోవచ్చు, కానీ మన చేతుల్లో ఉన్న వేదనను ఎంచుకోకుండా ఉండగలం కదా. దేన్ని నియంత్రించగలం అనేది మననే నిర్ణయించుకోవాలి.